ఏది టీవీ కాస్త సౌండ్ పెట్టండి, వార్తలు విందాం ఇవాళ. నమస్తే. ఇవాళ ముఖ్య సమాచారాలు చదువుతున్నది మీనా. ప్రసాద్ని అమరావతికి ఆహ్వానించిన బాబు. ప్రసాద్ అమరావతికి వస్తే మేము సంజీవ్ని హైదరాబాద్కి ఆహ్వానిస్తున్నాము అంటున్న చందు. ఆయిల్ ప్రైస్ ఇంకా $45 per barrel. ఇక్కడ నుంచి తెలుగు సినిమాలు ల్యాండ్ మార్క్ లేక సినిప్లెక్స్ లో వేయమని కోరుకున్నట్టు తెలుగువారు. ఇప్పుడే అందిన వార్త. షినుక్ ఇంటర్సెక్షన్ లో ఘోరమైన హిట్ అండ్ రన్. హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నారు ఒక గాయమైన 30 ఏళ్ల మహిళ. వివరాల గురించి వెయిట్ చేస్తున్నాము. ఏంటి నేర్చడం మీ ముద్దుల తమ్ముడు బాగా ఇంకా ఎక్కడ ఏమిట్రా యాక్సిడెంట్ అయిందక్క. ఎక్కడ? షినుక్ దగ్గర బండికి బాగా గట్టిగా తగిలింది. అయ్యో ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే అందిన తాజా వార్త. హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్న షినుక్ హిట్ అండ్ రన్ విక్టిమ్ మరణం. 30 ఏళ్ల మహిళని దారుణంగా రోడ్డు మీద చంపేశారని అంటున్న అధికారులు. కెమెరా ఫుటేజ్ తో అపరాధిని పట్టుకుంటున్నామంటున్నారు. ఐ విట్నెస్ ఎవరైనా ఉంటే ముందుకి రమ్మంటున్నారు అధికారులు. ఎవరైనా చూసారా? నన్ను బండిని ఎవరు చూడలేదక్క. కానీ అక్కడ పెద్ద ఇంటర్సెక్షన్, అక్కడ కెమెరాస్ ఉన్నాయేమో. కాలంత పెరిగావు, ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఏంటండి మీరు ఊరుకోండి. మీరు నువ్వు పదరాటు, నేను ఆయనతో మాట్లాడతాను. బాబా కొంచెం చూసుకో బాబా. అయ్యో రామా, ఇది ఎక్కడ ఘోరం అండి. ఏం చేయాలి? నాకు ఒక ప్లాన్. నా దగ్గర ఏమో బోలెడు డబ్బులు ఉన్నాయి, దిగుబడి కూడా ఉంది. ఏదో ఒకటి చేసి వాడికి ఏం కాకుండా చూపించుకుంటాను. ఏమండి, వాడు ఇంకా చంటి పిల్లవాడండి. బోలెడు భవిష్యత్తు ఉన్నది వాడికి. వాడికి ఏం కాకుండా చూసుకోండి కాస్త. చూద్దాం. సరే పని చేయి, నువ్వు వాడితో లోపల ఉండు, నేను చూస్తాను ఏం చేయాలి. సరే. కష్టకాలం. హలో మహేష్. గోపి, ఏంటి ఈ టైంలో? హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. ఒకసారి అర్జెంట్గా ఇంటికి రా, నీతో పని పడింది. సరే వస్తున్నా. Want a drink? No, too early. What's the urgency? Mahesh, you've been my corporate lawyer for the last 20 years. దానికంటే ఎక్కువ ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ నీ హెల్ప్ కావాలి. నువ్వు వద్దు అని నాకు వీలు. ఆఫ్ కోర్స్. అందుకే కదా పొద్దున్నే పిలవగానే ఇలా వచ్చేసాను అర్జెంట్గా. చెప్పు గోపి. న్యూస్ చూసావా షినుక్ హిట్ అండ్ రన్ గురించి? No. Why? Anything serious? Yeah, the hit and run victim died. Oh, so sorry. కానీ ఇప్పుడు దానికి మనకి ఏంటి కనెక్షన్ ఉంది గోపి. మహేష్, ఆ విక్టిమ్ మరణం గురించి చెప్పాలంటే ఆ కార్ డ్రైవ్ చేసింది మన శ్రీధర్. వాట్? అంత రాత్రి వేళ? రాదర్ ఎర్లీ మార్నింగ్ మ్యాన్. యా, ఏదో కంబైన్ స్టడీస్ అని వెళ్ళాడు. దట్స్ డేంజరస్. అన్ని కార్లు మీ పేరు రిజిస్టర్ ఉన్నాయి కదా? అవును. దట్ టు యువర్ బ్రదర్ ఇన్ లా? యా. ఏం చేద్దాం? అదే ఇప్పుడే చెప్పాను, తన లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టమని. చూద్దాం. ఇప్పుడు ఏంటి మన ప్లాన్ ఇక్కడ? నువ్వు పని చేయి, శ్రీధరం తీసుకుని నువ్వు ఊరేపు.
మేము ఇక్కడ ఏదో ఒకటి చేస్తాం. ఊరా? నో 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 నో, ఈ కేసు సెటిల్ అయ్యేదాకా నేను ఈ ప్లేస్ వదిలి వెళ్ళే సమస్య లేదు. నువ్వు ఒక పని చేయరాదా ప్లీజ్? ఏంటది? శ్రీధర్ తీసుకుని మా ఇంటికి వెళ్ళు. రాత్రి స్లీపర్కి వచ్చాయని చెప్తాం. ఓకే, మంచి ప్లాన్ అంటారా? సరే, అలాగే చేద్దాం. ఆల్ రైట్, నువ్వు పని నుండి మీకు ఏదో ఒకటి చేస్తాం. మహేష్, హలో జాన్. జాన్, గుడ్ మార్నింగ్. ఒకసారి రా. ఏంటి ఎప్పుడు పలకరించని గుర్తు చేశారంటమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ జాన్. రా, కూర్చో ప్లీజ్, కూర్చో. జాన్, నువ్వు ఒక 10 ఏళ్ళ నుంచి మా ఇంట్లో పనిచేయలేదు. దాదాపు 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. 18 years. 18 ఏళ్ళు. లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం. అవును, నీకు 2 పిల్లలు కదా? అవును సార్, చదువుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు. ఇంకా వాళ్ళకి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయా? మేము అలాంటి వాళ్ళకి ఎక్కడ కాదు. జాన్, నీకు శ్రీధర్ చిన్నప్పటి నుంచి తెలుసు కదా? తెలుసు సార్, చాలా మంచి బాబు, 100 ఏళ్ళు చల్లగా ఉన్నాడు. అలా ఉండాలంటే నీ హెల్ప్ కావాలి జాన్. నేనేం చేయగలను సార్? కూర్చో, పర్లేదు. శ్రీధర్ తెలుసు కదా నీకు? శ్రీధర్ ఒక తప్పు చేశాడు. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో ఒక ఆవిడ మరణించాడు. శ్రీధర్ ఇంకా చాలా చంటి పిల్లలు. ఇప్పుడు జైలు శిక్ష అవన్నీ చాలా పెద్ద భవిష్యత్తు. ఈ నేలను ఒప్పుకోవాలి జాన్. మీ 2 పిల్లలకి చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ నేను చూసుకుంటాను. మన మహేష్ కార్పొరేట్ లాయర్, నీకు చాలా తక్కువ శిక్ష పడేట్లు చూస్తాను. జైల్లో ఉన్నప్పుడు కూడా నీ మంచి ప్రవర్తన బేసిస్ మీద నేను త్వరగా బయటకు వచ్చేట్లా చూస్తాను. ఇది కాకుండా నేను ఒక $5 లక్షల ఇస్తాను. బయటకు వచ్చి హాయిగా వచ్చి ఒప్పుకో జాన్, చాలా మంచి ఒక అన్నీ నేను చూసుకుంటాను. నాకు భయమేస్తుంది సార్. కొంచెం ఆలోచించుకోవాలి. మా ఇంట్లో వాళ్ళని అడగాలి, తర్వాత చెప్తాను. నో, ఇది బయట ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పడానికి వీలేదు. నీ ఫ్యామిలీ వాళ్ళు కూడా. 2 సంవత్సరాల్లో నీ లైఫ్ అంతా మారిపోతుంది జాన్. ఒప్పుకో ప్లీజ్. అలాగే సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ జాన్. మహేష్, ఐ లీవ్ ఇట్ అప్ టు యు నౌ. యా, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రా జాన్, గరాజ్లోకి వెళ్దాం. గోపి, యూ గివ్ మీ ద బాటిల్ అండ్ గ్లాస్ ప్లీజ్. ష్యూర్. జాన్, కార్ నీకు తెలిసిందే కదా? ఒకసారి కార్లో కూర్చో. స్టీరింగ్ వీల్, గ్లవ్ బాక్స్ ఇవన్నీ ఒకసారి పెట్టుకో. Come on, take a drink now. ఇప్పుడు ఆ గ్లాస్ పడే అందులో. గుడ్. రా జాన్, లోపలికి వెళ్దాం. రెడీయా జాన్? రెడీయా జాన్? రెడీ సార్. మహేష్? యా, మేము రెడీ. ఆల్ రైట్, లెట్స్ కాల్ ద పోలీస్ దెన్. ఓకే.
with a public prosecutor. Oh, all right. Yeah, అదిగో కనిపిస్తున్నారు గేట్ దగ్గర. ఓ పని చేయి, ఆ పోలీసులు గేట్ దగ్గర ఉన్నాం. Just let the public prosecutor come in. We can talk to him. Okay? ఇతనేనా? హలో సార్, నా పేరు రేస్ మనా, పబ్లిక్ ప్రాసిక్యూటర్. మీరు కొంచెం కేస్ డీటెయిల్స్ చెప్తారా సార్? యా ఇతను జాన్, మా గార్డెన్లో హౌస్ కీపర్. అప్పుడప్పుడు కారు తులడం అని చేస్తూ ఉంటాడు. మహేష్, యా. సో జాన్ ఇంట్లో పనులతో పాటు అప్పుడప్పుడు కార్ బయట వదిలేస్తే గాలిలో పెట్టడం అవి పని చేస్తుంటాడు. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైనట్టుంది. ఆ కారు గరాలో పెట్టే ముందు రౌండ్ వేసి వస్తానని అలా బయటకు తీసుకెళ్ళాడు. తిరిగి రావడంలో యాక్సిడెంట్ చేశాడు. ఇదిగో పొద్దున్నే విషయం తెలిసి గోపి ఫోన్ చేస్తే నేను వచ్చాను. ఓకే, ఒకసారి కార్ చూపిస్తారా? రండి గరాలో. జాన్, వెళ్ళారా? జాన్, ఒకసారి కార్లో కూర్చో. జాన్, కార్ నువ్వే తొక్కావా? నువ్వు కాకుండా ఇంకెవరైనా ముట్టుకున్నారా కారు? లేదు సార్, ఎవరు ముట్టుకోలేదు. జాన్, లోపలికి వెళ్ళు. మహేష్, ఇతని కారు తొక్కలేదు. ఐ థింక్ దే హ్యావ్ ద రాంగ్ పర్సన్. అదేంటి చూసినావు కదా, జాన్ ఒప్పుకున్నాడు అతనే కారు తొక్కాడని. చూడండి, ఆ కారులో గ్లాస్ పడుంది, అతను మందు పట్టిన గ్లాస్ అది. సరిగ్గా చెక్ చేయండి సార్. చేశాను. మీరు నాకు ఏం చేయాలో చెప్పక్కర్లేదు, మీకు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వక్కర్లేదు. తోటి లాయర్ కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాను. జాన్ ఆ కార్ తొక్కలేదు. నీ ఇష్టం మాట్లాడుతుంటే నీ మాట వినేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. చెప్తున్నాం కదా మేము, తీసుకెళ్ళాలని చేయండి. తీసుకుని వెళ్ళి లాభం లేదు సార్, కోర్టు దాకా కూడా కేసు వెళ్ళదు. ఎంత పొగరు! మహేష్ మా కార్పొరేట్ లాయర్ చెప్తున్నాడు, యాక్సిడెంట్ చేసిన అతను ఒప్పుకున్నాడు, నేను చెప్తున్నాను. టేక్ ఇట్ టు ద బాక్స్. జెంటల్మెన్, జాన్ ఆ కార్ తొక్కలేదు. ఇట్ ఈస్ సమ్ అదర్ పర్సన్ విత్ అ బిగ్ పర్సనాలిటీ, అట్లీస్ట్ 6 foot tall, long legs and hands. వాట్? అవును, ఆ సీన్ చూడండి, ఎంత కిందికుందో, ఎంత వెనక్కుందో. ఆ రియర్ వ్యూ మిర్రర్ చూడండి. అసలు జాన్ ఆ సీట్లో కూర్చుంటే స్టీరింగ్ కూడా ఉండదు కదా సార్. ఏమిటా అనుకుని టీవీ సౌండ్ పెంచు సార్. ఇప్పుడే అందిన వార్త ప్రకారం ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ గోపి వాళ్ళ ఇంటిలో పనిచేసిన జాన్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేశాను అని ఒప్పుకున్నట్టు వార్త. వావ్! ఓ బయట బయట ప్రెస్ వాళ్ళు, యాక్టివిస్టులు అది గుంపుగా చెప్పారు అప్పుడే. చాలా గుంపు చేయండి. దిస్ ఇస్ గెటింగ్ డేంజరస్. మహేష్, ఏదో ఒక చేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కన్విక్షన్ ప్లీజ్. ఓకే.
ఎస్ జాన్. మరియు నాకు ఇంకా ఎన్నికల ఏదైనా జోక్ అనుకుంటున్నావా? అప్పుడే నీకు 5 లక్షలు ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇల్లు అంతా కలిపితే ఒక $1 మిలియన్ అవుతుంది తెలుసా నీకు? సరే సార్, నేను జైలు నుంచి వచ్చాక మీ ఇంట్లో ఉండలేను కదా. ఆల్రైట్ ఏదో ఒకటే, తర్వాత చూద్దాం. వెళ్ళి ఫ్రంట్ రూమ్లో కూర్చో ప్లీజ్. ఎస్ మహేష్. గోపి, మొత్తానికి ఒప్పించాను. గుడ్. ఆ లాయర్ ఒక $250,000 కావాలి. $250,000? ఇప్పుడే జాన్ అంతా కలిపి మళ్ళీ $1 మిలియన్ చేశాడు అతని పేరు. చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా నీకు నా ఫీ చెప్పలేదు కదా. నీకు ఫీ ఏంటి? యు ఆర్ మై కార్పొరేట్ లాయర్, యు ఆర్ ఆన్ మై పేరోల్. గోపి, నేను నీ బిజినెస్ డీలింగ్స్ చూసుకుంటాను, నాట్ యువర్ పర్సనల్ అఫైర్స్. అట్లీస్ట్ ఐ నీడ్ $500,000. వాట్? యు ఆర్ ఇన్కంపీటెంట్ అండ్ నాట్ ఫులిష్ ఆల్సో. ఎవరిస్తారా నీకు ఎంత డబ్బు? చూడు గోపి, ఈ విషయంలో నేను చాలా రిస్క్ తీసుకున్నాను. నీ బావమరిదిని మా ఇంట్లో పెట్టుకుని నేను అకంప్లిష్ అయిపోయాను. సో ఐ నీడ్ టు బి పే. సరే ఏదో ఒకటి చేద్దాం. ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిలు. అమ్మా, ఇప్పుడే మీ ఇంట్లో డ్రాప్ చేసి వస్తున్నాను శ్రీధర్ని. ఏదో యాక్టివిస్ట్ ఉంటారు, చాలా పెద్ద గుంపు చేరుకోదు గేట్ దగ్గర. వీళ్ళకి అప్పుడే అన్నీ తెలిసిపోతాయి. ఎస్, ఏంటి ప్లాన్ ఇప్పుడు? బయట 2 పోలీసులు ఉన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళ స్టేషన్ తీసుకెళ్తారు. రేపు ప్రొద్దున కోర్టుకి తీసుకెళ్తారు. గుడ్. నాకు ఇచ్చే $150,000తో పాటు పోలీస్కి, ప్రెస్కి, ఇంకా కోర్టులో చిల్లర ఖర్చులతో పాటు అండ్ అనదర్ $50,000. ఏంటి నీకు 150,000? మహేష్, యూ సెడ్ 250 టు మీ. అది అర్థం అవుతుంది నాకు ఇదంతా. ఆల్ దిస్ ఇస్ అ బిగ్ మనీ గేమ్. నేనంతా $1 మిలియన్లో సెటిల్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇవన్నీ కలిపి $2 మిలియన్ దాటుతుంది. అది ఇది ఇప్పుడు కూడా ఎండ్ అయ్యేట్లా లేదు. ఈ కేసు ఉన్నంత కాలం నన్ను మీరు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. నో, I don't want it. The whole deal is off. Get out. I'm going. ఏమండి? No. ఏంటండి? మాట్లాడండి కాస్త. ఏం మాట్లాడారు? ఏంటండి మరి? వద్దు రాదా, వద్దు, నన్ను పిలవద్దు. మనం శ్రీధర్కి ఇన్నాళ్ళు న్యాయంగా బ్రతకడమే నేర్పాం. ఇప్పుడు అలాగే కంటిన్యూ చేద్దాం. కానీ పోలీసులకి, లాయర్లకి మనం లొంగద్దు. వీళ్ళందరూ పెద్ద బ్లాక్మెయిలర్స్. వీళ్ళకి మనం అస్సలు లొంగద్దు. నన్ను పిలవద్దు. సరే కానీ గోపి, నేను వాళ్ళతో మాట్లాడాను, కన్విన్స్ కూడా చేశాను. ఆ $1 మిలియన్ ఆ 2 లాయర్లకి ఇచ్చేయండి.
నా మాట విని మీరు బయటికి రండి ముందర. ట్రాన్స్ఫర్ చేయండి వాళ్ళకి ఆ డబ్బులు. ఇద్దరు వాళ్ళకి 1 million ట్రాన్స్ఫర్ చేశారు. తీసుకుని వెళ్ళండి. All right, thank you. టీవీ ఆన్ చేయి. ఇప్పుడే వస్తున్న వార్తల ప్రకారం గోపి ఇంటి నుంచి బయటకు వచ్చిన జాన్ మీద అక్కడ ఉన్న యాక్టివిస్టులు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరే ఉండడం వల్ల సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. జాన్ కి గాయాలు విపరీతంగా తగిలిన మూలానే స్పాట్ లో మరణించాడు. ఏదో చిన్న నేరంతో అయిపోతుంది అనుకుంటే ఇంత ఘోరం జరిగిందా? నేరం ఒకరికి శిక్షింపబెట్టేనా? నో నో. మనం అనుకున్నట్టే జరిగింది కదా గోపి. నేరం ఒప్పుకుని జాన్ పోలీస్ కస్టడీలో మరణించాడు. ఆ జాన్కి ఇవ్వాల్సిన $1 million ఆ ఇద్దరు లాయర్లకి ఇచ్చేసావు. The case is now closed. మనకి ఇంకా బ్లాక్ మెయిలింగ్ అట్లాంటివి ఇంకా జీవితంలో లేవు. నా సంగతి ముందే తెలుసు కదా గోపి నీకు. నా కోసం, నా తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను.